హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. సో మాకు ఆఫీస్లో హాలిడేస్ ఇచ్చారు ఆఫ్టర్ క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు. సో చాలా బోర్ కొట్టి అస్సలు అనుకోకుండా జస్ట్ సడన్గా అలా ఒక 1 అవర్లో డిస్కస్ చేసుకొని ఒక ట్రిప్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాం. గూగుల్లో హైదరాబాద్కి నియర్ బై ప్లేసెస్ చూస్తే వరంగల్ కనిపించింది. సర్లే ఎప్పుడూ విజిట్ చేయలేదు కదా అని చెప్పి ఇంకా సడన్గా ప్లాన్ ఏం చేసుకోకుండా వెళ్ళిపోయాం. జస్ట్ ఒక 1 or 2 ప్లేసెస్ చూసేసి వద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ వెళ్ళిన తర్వాత ఆ 1 or 2 ప్లేసెస్ కాస్త 4-5 ప్లేసెస్ అయితే వెళ్ళాం. అండ్ ట్రిప్ మాత్రం సూపర్ సక్సెస్. సో ఫస్ట్ మేము వెళ్ళింది 1000 పిల్లర్ టెంపుల్. ఇదే ఆ టెంపుల్. నేనైతే 1000 పిల్లర్ టెంపుల్ అంటే కొంచెం నేను మరీ ఇంత చిన్నగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం పెద్దగా, ఇప్పుడు చూడండి ఏమన్నా ఫేమస్ దేవస్థానం ఉండొచ్చు కదా, కొంచెం పెద్దగా హడావిడిగా అలా ఎక్స్పెక్ట్ చేశా. కానీ మార్నింగ్ మేము అక్కడికి 7కి అలా వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఎవ్వరు లేరు మేము వెళ్ళే టైంకి. చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ టెంపుల్ కూడా నేను అనుకున్నంత పెద్దగా హడావిడిగా కూడా అనిపించలే. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్కి వెళ్ళిన వెంటనే. అండ్ ఇక్కడ చూడండి, ఆ డీటెయిలింగ్ చూడండి, శివలింగం అదే చూపిస్తున్నాను నేను అక్కడ. అండ్ వర్షం మూవీలో ఒక సాంగ్ షూటింగ్ ఈ టెంపుల్లోనే అయిందని విన్నాను. కానీ నేను మూవీలో చూసిన దానికి, డైరెక్ట్గా వెళ్ళి చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఈ ప్లేస్ అయినా మూవీలో ఉన్నది అని అనుకున్నా చూసి. అంత డిఫరెంట్గా ఉంది డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి చూస్తే. అండ్ ఇది టెంపుల్ చుట్టూ, టెంపుల్ కొంచెం హైట్లో ఉంది అండ్ ఇది కింద అనమాట. అండ్ టెంపుల్ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. ఈ 1000 పిల్లర్ టెంపుల్ అనేది శివాలయం అనమాట. అండ్ చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది నాకు తెలిసి మేబీ ఇంకా వేరే ఏమైనా దేవస్థానం కడతారనుకుంటా. మ్యాక్సిమం కవర్ చేసా. ఇంకా లోపల తీద్దామంటే పంతులు గారు అస్సలు ఒప్పుకోలేదు. ఫోటో ఆర్ వీడియో ఏం తీయొద్దన్నారు. ఇంక అందుకే బయట ఎంతైనా షూట్ చేసుకోమంటే ఇంకా బయటనే వీడియో తీసుకొని వచ్చేసాం. ఇది ఆ టెంపుల్ హిస్టరీ. మీకు కావాలి అంటే పాజ్ చేసుకొని చదవండి. అండ్ ఈ టెంపుల్ 1163 ADలో కన్స్ట్రక్ట్ చేశారంట. అయినా సరే ఎలా ఉందో చూడండి. టెంపుల్ చుట్టూ తిరిగి అయితే చూపించేశాను. ఇంకా టె కొంచెం కిందకి దిగి చెప్పాను కదా టెంపుల్ అగో ఆ హైట్లో ఉంది.
కిందకి దిగి కూడా ఏముందో చూద్దామని చెప్పి కిందకొస్తే అందరూ ఒక దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళేదో చూస్తున్నారు. సర్లే ఏం చూస్తున్నారు అని చెప్పి మేము కూడా వెళ్తే ఇక్కడ వాటర్‌లో టార్టాయిస్ ఉంది. చాలా చిన్న టార్టాయిస్ కనిపిస్తుందా మీకు? నేను పాయింట్ కూడా చేస్తా చూడండి. కదులుతుంది. అదిగో అది. సో, అలాంటి టార్టాయిస్ 3 ఆర్ 4 ఉన్నాయి ఆ వాటర్‌లో. అందరూ అవి చూడ్డానికి వచ్చారు. అండ్ ఇది మేము ఎర్లీ మార్నింగే కదా వెళ్ళాం టెంపుల్‌కి. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయలే. ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఏ ప్లేస్‌కి వెళ్ళాలి అని చూస్తే నియర్ బై భద్రకాళి టెంపుల్ ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంట వరంగల్‌లో. సో, సర్లే దగ్గరలోనే ఉన్నాం కదా అని చెప్పి ఆ టెంపుల్ కూడా విజిట్ చేసొచ్చాము. నాకక్కడ వరంగల్‌లో మౌంటైన్స్ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. చూడండి ఎంత ఒక సాఫ్ట్ రాక్‌లా ఉన్నాయి మౌంటైన్స్ అన్నీ. అక్కడ 1000 పిల్లర్ టెంపుల్‌లో దర్శనం చాలా పీస్‌ఫుల్‌గా మనకి నచ్చినంత సేపు ఉన్నాం అక్కడ. ఎవరు లేరు కాబట్టి. కానీ ఇక్కడ ఈ టెంపుల్‌లో అయితే లైన్ కొంచెం పెద్దగానే ఉంది. మాకొక 15-20 మినిట్స్ పట్టినట్టుంది దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నియర్ బైలో స్టెప్ వెల్ ఉందంట. అంటే మెట్లుండి లోపల వెల్ ఉంటది కదా! అది. సో, సర్లే ఇక్కడే కదా ఉన్నాం. అది కూడా చూసి వెళ్ళిపోదాం అని చెప్పి నెక్స్ట్ అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇదిగో ఇదే ఆ ప్లేస్. అదసలు ఎవ్వరూ యూజ్ చేయట్లేదు అనుకుంటా. మొత్తం వేస్ట్ అంతా అందులోనే పడేశారు. అండ్ ఇదొక 2 ఫ్లోర్స్‌లా ఉందనమాట. ఇప్పుడు నేను నడుస్తున్నా కదా! అదొక ఫ్లోర్. అండ్ కిందన గూడా ఇంకొక ఫ్లోర్ ఉంది. ఆ కిందన ఇంకా కంప్లీట్‌గా వెల్. ఈ వెల్ అంతా స్క్వేర్ షేప్‌లో ఉంది. 4 సైడ్స్.
ఈ సైడ్ నుంచి క్లియర్గా కనిపించట్లేదు వాటర్, ఆ సైడ్ నుంచి వెళ్ళి చూద్దాం. చాలా వర్స్ట్గా ఉంది. నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేయట్లేదు అనుకుంటా ఈ వెల్. మొత్తం వేస్ట్ అంతా అందులోనే ఉంది. ఈ ప్లేస్ తర్వాత మేము ఇంకొక 3 or 4 ప్లేసెస్ విజిట్ చేసాము. అండ్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అది ఇంకొక 3-4 డేస్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో. సో ఆ పార్ట్ కోసం కూడా వెయిట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.